బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్పై ఏ క్షణమైన అమెరికా భీకర దాడికి దిగబోతోందా? ప్రస్తుతం అటువంటి అనుమానానికి బలం చేకూర్చేలా బయటకు వార్తలు వస్తున్న అంశం. అయితే ఈ మాటకు ఇప్పుడు మరింత స్ట్రెంగ్త్ వచ్చేలా ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఫాక్స్ న్యూస్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ట్రంప్. అయితే ఇరాన్ను కేవలం ఒకే ఒక్క రోజులో లేదా ఒక్క గంటలో దెబ్బ కొట్టగలను, ఇరాన్లోని ఎనర్జీ నెట్వర్క్ని, పవర్ జనరేటింగ్ ప్లాంట్స్ని తన టార్గెట్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. అమెరికా ఆ ప్లాంట్పై దాడి చేస్తే వాటిని నిర్మించేందుకు ఇరాన్కు తిరిగి 10 ఏళ్లు పడుతుంది. ఇరాన్ తిరిగి కోలుకోవడం కష్టం. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆటంకాలను ఏమాత్రం సహించనంటున్నాడు ట్రంప్. అమెరికా ప్రయోజనాల కోసం, ప్రపంచ శాంతి కోసం కఠిన చర్యలు తప్పవంటూ ట్రంప్ చెప్పడం ఇప్పుడు ఈ మాటలకు బలం చేకూరుస్తోంది. అంతేకాదు ఇంకా ఏమన్నాడో తెలుసా? చైనా కనుక సహకరిస్తే చైనా మీద కూడా యుద్ధానికి వెళ్తా అంటున్నాడు ట్రంప్. చైనా మీద సుంకాలు విధిస్తారట ఫస్ట్లీ. ఒకవేళ అప్పటికీ చైనా మాట వినకపోతే దేనికైనా ఏదో అంటూ ఉంటారు కదా, సామధాన ఏదో అని చెప్పి, అలా మొత్తం దాడికైనా వెళ్ళిపోతానని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చిన క్రమం. అసలు ఇంతకీ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ట్రంప్ ఏమన్నాడు ముందుగా చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. I could take out Iran in one day. I could take out in one hour. I could have their entire energy, everything, every one of their plants, their electric generating plants, which is a big deal. And I hate to do it because if I do it, it takes you 10 years to rebuild. They'll never be able to rebuild it. I could take out Iran in one day. I could take out in one hour. I could have their entire energy, everything, every one of their plants, their electric generating plants, which is a big deal. And I hate to do it because if I do it, it takes you 10 years to rebuild. They'll never be able to rebuild it. చూసారుగా, అది డొనాల్డ్ జే ట్రంప్, ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, కొద్దిసేపటి క్రితం మాట్లాడుకొచ్చిన మాటలు అవి. ఈ క్రమంలోనే ఈ మాటలు బలం చేకూర్చేలాగా ఆ యాక్షన్స్ కూడా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం ఇంటర్నేషనల్ వాటర్స్గా మాట్లాడుకోవడం కావచ్చు, లేకపోతే హార్మోన్ స్ట్రైట్ దగ్గరలో కావచ్చు, అమెరికాకు సంబంధించిన ఒక యుద్ధ నౌక వెళ్ళింది. ఏం చేసింది అక్కడ? ఏమైనా వాటర్లో ఆడుకుందా? కాదు. హార్మోన్ స్ట్రైట్ని రిలీజ్ చేసేందుకు వెళ్తున్నది అనే అర్థం వచ్చేలా అమెరికా చర్యలకు ఉపక్రమిస్తే ఇరాన్ తగిన బుద్ధి చెప్పింది. అక్కడ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది, నువ్వు కనుక వస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయంటే తోక ముడుచుకు వెళ్ళిపోయింది అక్కడి నుంచి అమెరికా యుద్ధ నౌక. అటువంటి పరిణామాలు. ఇంకా చర్చల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఇది ఫస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్. ఇంకా సెకండ్ రౌండ్ ఉంది, లేకపోతే మిగిలిన నెక్స్ట్ అనుకుంటూ మాట్లాడుకోవచ్చు. 6 వారాల పాటు టైం ఉంది, లేకపోతే 45 డేస్ ఆఫ్ టైం ఉంది. అదన్నీ కాకపోతే ఏప్రిల్ 21 వరకు టైం ఉంది. ఎందుకంటే ఏకంగా 45 డేస్ ఆఫ్ టైం అనుకున్నారు కదా, లేకపోతే కనీసం 2 వీక్స్ ఆఫ్ సీజ్ ఫైర్ అనుకున్నారు కదా. మరి ఇంత టైం ఉన్నప్పుడు ఎందుకు ఈ యాక్షన్లోకి దిగడం? ఒకసారి ఆ ఆడియోకి సంబంధించి బయటకు వచ్చే ప్రయత్నం చేద్దాం అండ్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ట్రంప్ మాట్లాడుకొచ్చిన క్రమం, కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. తాను తలుచుకుంటే ఒక రోజులో లేకపోతే ఒక గంటలో ఇరాన్ను పూర్తిగా మసి చేసేయగలను, పూర్తిగా నాశనం చేసేయగలను నుంచి చెప్తున్నాడు. అంటే ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇంకొక గంట టైం మాత్రం నాకు ఇస్తే చాలు, ఇప్పటికైనా బూడిద చేస్తా అంటున్నాడు. అంటే అర్థం చేసుకోవచ్చు ట్రంప్ ఎటువంటి వ్యూహంతో ఉన్నాడనేది. అలా అని చెప్పి ఇప్పటికిప్పుడు తగ్గుతాడా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. చెప్పుకొచ్చాడు కదా, యుద్ధంలోకి నేను లోడ్ చేస్తున్నాను అండ్ మా వేలు ట్రిగ్గర్ మీదే ఉండి ఏ క్షణాన్నైనా మేము దాడికి వెళ్తామని అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఉన్నాడు కదా. దీంతో పాటు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. గత కొద్దిసేపటి నుంచి కూడా ఎప్పుడైతే ఆ టైం లైన్ని గుర్తుపెట్టుకుని ఒకసారి, నిన్న అంటే 21 గంటల పాటు డిస్కషన్స్ జరిగాయి. ఆ డిస్కషన్స్ అయిపోయిన కొద్ది గంటల్లోనే ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు ట్రంప్. ట్వీట్ల వర్షం. ఆ ట్వీట్ వర్షంలో ఏముంది? మళ్ళీ సేమ్ పాడిందే పాట అని చెప్పి మన దగ్గర సామెత ఉంటుంది కదా, అదే ఉంది. దాడి చేస్తాను, అమెరికా పవర్ఫుల్ నేవీ ఉంది, హార్మోన్ స్ట్రైట్ దగ్గర పంపిస్తాను, ల్యాండ్ మైన్స్ని నేనే పీకేస్తాను. అట్టుగా ఇప్పుడు ఏ వెజల్ వెళ్ళినా ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ చేసిన ఈ ట్వీట్ కారణంగా
ట్రంప్ చేసిన ఈ ట్వీట్ కారణంగా ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇన్నాళ్ళు ఇరాన్ మాత్రమే మనకి హార్మోన్ స్ట్రైట్లో కొన్ని నేషన్స్కి రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఇప్పుడు ఏమంటోంది ఇరాన్? ఏమంటోంది హార్మోన్ స్ట్రైట్ నుంచి వచ్చినప్పుడు టోల్ ట్యాక్స్ లాగా కట్టేసి వెషల్స్ వెళ్ళొచ్చని చెప్పి. అమెరికా ఏమంటుందో తెలుసా? వాడు వదులుతాడేమో, నేను విడిచిపెట్టనంటోంది. మరి దీని మూర్ఖత్వం అనాలా, ఇంకేమైనా అనాలా? ఇప్పటికే ప్రపంచానికి ఆయిల్ కావచ్చు, గ్యాస్ సరఫరా లేక చితికిపోతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో అంతలా కుదరైపోతున్న క్రమంలో రిలీజ్ చేయాల్సింది పోనీ ఏదో వెషల్స్ వస్తున్నాయి కదా బయటికి, రోజుకి 30 నుంచి కనీసం 50 అనుకుంటే సరాసరిగా నార్మల్గా అయితే నార్మల్ రోజుల్లో 150 వెషల్స్ రావాలి, 130 నుంచి 150 వెషల్స్ హార్మోన్ స్ట్రైట్ నుంచి రావాలి. అలా చేసిన ప్రపంచానికి అంటే ఈ చమురు సంక్షోభం ఉంటుంది. అటువంటిది 15 రిలీజ్ చేస్తూ ఉంది, 15లో 7 వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ వెషల్స్ ఏమైనా అక్కడి నుంచి బయటకు వస్తే విడిచిపెట్టనంటున్నాడే. దీన్ని ఏమనాలి? మూర్ఖత్వం అనాలా, లేకపోతే అగ్రరాజ్యం అహంకారం అనాలా, ప్రపంచం ఏమనాలి దీన్ని? ఒక్క వెషల్ బయటకు వస్తే ఏమంటున్నాడంటే ఆ వెషల్ ఏది బయటకు వచ్చినా కూడా సురక్షితం కాదు, మేము హామీ ఇవ్వలేమని చెప్పి బెదిరిస్తున్నాడా ప్రపంచాన్ని? ఎవరి కోసం ఈ బెదిరింపు? చమురు సంక్షోభం వస్తే ఎవరు తీరుస్తారు? ప్రపంచం వల్లకాట అయిపోతూ ఉంటే, బహుశా ఈ పదం కాస్త మీకు గంభీరంగా అనిపించవచ్చు, దయచేసి క్షమించండి, కానీ వాడక తప్పని పరిస్థితుల్లో వాడుతున్న పదాలు మాత్రమే. ఎందుకంటే ఈ మనిషి బెదిరింపులు ఎలా ఉన్నాయంటే, ఏదో కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం లాగా ఈతగాడేమో ఆ వెషల్స్ని బయటికి రానివ్వడు, ఇరాన్ ఏమో వచ్చే వెషల్స్ని బ్లాక్ చేస్తుంది. అంటే ఇరాన్ అక్కడ బ్లాక్ చేస్తుంది, కొన్నిటిని వదులుతోంది. ఏమంటున్నాడు? వాడి నుంచి తప్పించుకోవచ్చు కానీ నా నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు నేను సేఫ్టీ ఇవ్వలేను వాటికి. ఇప్పుడు నువ్వేమైనా ఇస్తున్నావా? ఇచ్చి చస్తున్నావా ఇప్పుడు ఏమైనా? నువ్వు ఆ ల్యాండ్ మైన్స్ని నువ్వు చూసుకోలేకపోతున్నావు కదా, సరే సీ మైన్స్ నువ్వు తీయలేక ఒక్కటి పీకగలిగావా? ఒక్క సీ మైన్ని పీకగలిగిందా అమెరికా ఇప్పటివరకు? ఒక్క సీ మైన్ని పీకగలిగిందా? కనీసం వాళ్ళు సోకాల్డ్ అబ్రహం లింకన్ అని చెప్పి జబ్బలు గట్టిగా చర్చుకుంటుంటారు, మా దగ్గర అబ్రహం లింకన్ ఉందని చెప్పి. ఏం పీకింది అబ్రహం లింకన్ అక్కడికి వెళ్ళి? కనీసం ఒక్క సీమైని పీకలేకపోయింది, వెషల్స్ని ఒక్కటి రానివ్వలేకపోయింది. ప్రగల్భాలు పలకడం కాదు, ప్రగల్భాలకు క్లారిటీ ఇవ్వాలి. బహుశా నేను అంటున్న మాటలు కోపంతో అనుకుంటున్నారేమో, కానీ వాస్తవ రూపం ఈరోజు ఆ వెషల్స్ కనుక రిలీజ్ కాకపోతే, అంటే 15 కనీసం 7 కూడా రిలీజ్ కాకపోతే, చమురు సంక్షోభం పతాక స్థాయికి వెళ్ళిపోతే ఆకలితో చచ్చిపోవాలి దేశాలు. అండ్ దట్టు చైనా, జపాన్, భారత్, సౌత్ కొరియా, ఈ 4గిటికి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కీలకం. 75% అక్కడి నుంచి వాళ్ళు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఒక 100% చమురు అక్కడి నుంచి వస్తుంది అనుకుంటే, దాంట్లో 75% వాటా మనదే. ఇప్పుడు వీడి కుళ్ళేంటంటే, అంటే ప్రపంచం మాట్లాడుకుంటోంది. బహుశా మీరు అనుకోవచ్చు నా ఫ్రస్ట్రేషన్ ఏదో చెప్తున్నానని చెప్పి. కాదు, ప్రపంచం మాట్లాడుకున్న మాట ఏంటంటే, ఇప్పుడు వీడి కుళ్ళుబోత్తనం ఏంటంటే, ఈ సోకాల్డ్ అగ్రరాజ్యం కుళ్ళుబోత్తనం ఆ దేశాలకు రిలీజ్ చేసేస్తున్నాడు, మిగిలిన వాడికి వెళ్ళటం లేదు. కాబట్టి అందరూ బలైపోవాలి, అందరూ నా కాళ్ళ బేరానికి రావాలి. బహుశా ఎవరు వెనకాల నుండి నడిపిస్తున్నాడో తెలియదు, కానీ కనీసం అన్నం మెతుకు విలువ తెలియని దుర్మార్గులు మాత్రం అగ్రరాజ్య అధ్యక్షుని తప్పుదారి పట్టిస్తున్నారనల్ల అతిశయోక్తి లేదు. ఇక్కడ చమురు సంక్షోభం తీసుకొస్తారా? ప్రపంచ సంక్షోభానికి దారితీస్తారా? మీ దగ్గర ఆయిల్ ఉండి తాగండి, ప్రపంచం అంతా వల్లకాడు చేసేసి మీ ఆయిల్ని నెత్తి మీద పోసుకొని, గొంతులో కూడా ఇంత పోసుకొని తాగి బతికేయండి. ఒక్క ఆలోచన, అహంకారపు ఆలోచన. 24 గంటలు గడవలేదు ఇంకా డిస్కషన్స్ జరుగుతూ ఉండగా. ఇరాన్ ఏముంటోంది? ఎస్, మీరు ఆచరణ సాధ్యంగా లెబనాన్ ఆపండి అంటే లెబనాన్ ఆపలేరు అక్కడ. పోనీ ప్రస్తుతం తప్పు ఎవరిదైనా కావచ్చు, ఎక్కడైనా జరగచ్చు, ఏ విధంగానే ఉండొచ్చు, కానీ ఆపాల్సిన సందర్భం ఉంది కదా. లెబనాన్ మీద ఇజ్రాయెల్ని కొన్ని రోజులు ఆగమని చెప్తే ఇరాన్ ఆగితే వాళ్ళు ఏదో నష్టం గురించి మాట్లాడుతున్నారు. సరే, జరిగింది ఏదో జరిగింది. JCPOA ఏదో ఉంది కదా, ఎవరి టైంలోని, ఒబామా టైంలోని
సరే దాన్నే చూసుకుందామని చెప్పి న్యూక్లియర్ IAEA పర్యవేక్షణ ఉంటుందని చెప్పి కొలిక్కి తీసుకురావాల్సింది పోయి డిస్కషన్స్ తీసుకొచ్చి ప్రపంచాన్ని అల్లాడించేస్తే బ్లాక్మెయిలింగ్ ఇది, ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కాదా ఇది? ఇన్నాళ్ళు వదలక వెషల్స్ ఏమో ఇరాన్ వదులుతోంది. అక్కడ వదిలేస్తే నేను పేల్చేస్తానని అర్థం వచ్చేలాగా మాట్లాడడం ఇది ఉగ్రవాద చర్యకు తక్కువేం తీసిపోతుందా? ఇది నేను రక్షణ కల్పించలేను. ఎవడడిగాడు ఇప్పుడు నీ రక్షణ? ఎవడడిగాడు రక్షణ? ఎవడడిగాడు సేఫ్టీ? నీ నోటుతోనే అంటూ ఉంటావు కదా నాకు అక్కడ అవసరం లేదని చెప్పి, మళ్ళీ అక్కడికే వెళ్ళిపెడతావు. వెళ్ళి ఈరోజు పరిణామాలు చూస్తూ ఉంటే బహుశా అగ్రరాజ్యానికి పోయాకాలం దగ్గర పడింది అని చెప్పి ప్రపంచం మాట్లాడుకుంటున్నానికి బహుశా ఇంకా బలం చేకూరుతుంది. నేను అంటున్న మాట అనుకోవచ్చు కాక. ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను ఇచ్చే స్టేట్మెంట్కి ఒక బేస్మెంట్ ఉంటుంది. ఈరోజు కెనడా ఏమంటోంది? అమెరికా నుంచి 70 వాళ్ళ రక్షణ శాఖకు, అంటే కెనడా నుంచి అక్కడకు వాళ్ళు కొనుగోలు చేస్తుంటారు. అమెరికన్ రక్షణ శాఖ నుంచి 70 to 75% కెనడా కొనుగోళ్ళు అమెరికా నుంచి ఉంటాయి. మేము స్వదేశంలో తయారు చేస్తుంది అంటుంది కెనడా. స్పెయిన్ బెదిరించాడు. స్పెయిన్ ఏముంటుంది? వెళ్ళి చైనాతో మీటింగ్ అయింది ఈరోజు. యూరోపియన్ యూనియన్ బెదిరించాడు. యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంది? భారత్తో జతకట్టింది వాణిజ్యానికి. ఏం జరుగుతోంది? అమెరికన్ ఆ మాత్రం ఆలోచించలేరా? సోకాల్డ్ అగ్రరాజ్యం అని చెప్పుకుని అంత మేధావులు అపర మేధాశక్తి ఉందని చెప్పి కుర్చీలో కూర్చొని జబ్బలు చర్చేసుకుంటూ ఉన్నారే, ఆ మాత్రం ఆలోచించలేరా? అక్కడ ప్రజలు తిరగబడుతుంటే ఆలోచించలేరా? ప్రపంచ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటే ఆలోచించలేరా? అక్కడ మీ ప్రపంచ కీలకమైన బ్యాంక్గా మాట్లాడుకుని మీ ఫెడరల్ బ్యాంకులు చెప్తూ ఉన్నాయి కదా, వినిపించదా? చెవులకు పట్టదా? కీలకమైన అంశాలు కదా ఇవన్నీ. ఈరోజు ఆ స్టేట్మెంట్ ఒక్కసారి ట్రంప్ అన్న స్టేట్మెంట్ వినండి. ఒక అధ్యక్షుడు మాట్లాడిన మాటల్లో ఉన్నాయా? లేకపోతే బహుశా ఆ పదాన్ని ఉపయోగించడానికి ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఒక తీవ్రవాద భావజాలంతో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడే మాటల్లో అనిపిస్తున్నాయా? 24 గంటలు గడవలేదు ఇంకా ఈరోజు. నిన్న ఈ టైంకి ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్కి మొత్తం మూడగట్టి సరకెక్కించేశారు మీటింగ్స్ని. ఒక్కసారి ట్రంప్ చేసిన మాటలు వినండి. అండ్ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకప్పుడు, మీకే అర్థమైపోతుంది. ఏమంటున్నాడు? నాకు 1 గంట చాలు, 1 రోజు చాలు, వాళ్ళ ఎంటైర్ జనరేటింగ్ ప్లాంట్స్ని లేపేస్తాను, పేల్చేస్తాను, 10 ఏళ్ళు పడుతుందని చెప్పి. ఇరాన్ అంతా చేతకందాలను కనిపిస్తోందా? ఈయనకేం పోయింది? ఎక్కడో మూల కూర్చుంటాడు. పక్కన ఉన్న గల్ఫ్ దేశాలు పటాపంచలు అయిపోతున్నాయి. అవన్నీ ఇబ్బంది పడితే ఆటోమేటిక్గా ప్రపంచం మీద ఇబ్బంది. ఇప్పుడు ప్రపంచానికి ఆల్టర్నేటివ్ దారి చూపించు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటున్నాయి, అది అక్కడికే కన్ఫైన్ అయింది. ప్రపంచాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. అఫ్కోర్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడికి అది కన్ఫైన్ అయ్యింది. పోనీ అలా ఏదైనా చేసి మీరు కొట్టుకు బతకండి, కానీ ప్రపంచాన్ని మాత్రం ఏమనకండి అని చెప్పి పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోయి ఏమనాలి ఇంకా ఈ వ్యక్తిని, ఈ మనిషి వ్యక్తిత్వాన్ని, ఈ వెనకాల ఉండి నడిపిస్తున్న సోకాల్డ్ ఆ డబ్బా కొట్టు బ్యాచ్ని. ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ అన్న మాటలు వింటే టు బీ హానెస్ట్గా చెప్తున్నా, అగ్రరాజ్యపు అహంకారం బయటపడుతుంది ఈరోజు. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇది చాలా ఈజీ మ్యాటర్ అనిపించవచ్చు కాక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా, బట్ నాట్ అన్ ఈజియస్ట్ మ్యాటర్. ఒకవేళ ట్రంప్ అన్నట్టుగా ఇరాన్ మీద దాడి జరిగిందా? కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్టుగా ఆ సీ మైన్స్ విషయంలో మేము పేల్చేస్తామని చెప్పి ఏదో అహంకారపు మాటలు మాట్లాడిన చందంగా, అక్కడికి వెళ్తే మీకు సేఫ్టీ లేదు అన్న రకంగా మాట్లాడే రకంగా నేను సేఫ్టీ కల్పించాలని చెప్పిన చందంగా చూస్తే ప్రపంచానికి ఇంకో పెనుముప్పు తీసుకొచ్చేలా వీళ్ళు పన్నాగాలు పన్నుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ట్రంప్ బయట చూసే ప్రయత్నం చేద్దాం, బట్ అంతకన్నా ట్రంప్ ఏమన్నాడో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. I could take out Iran in one day. I could take out Iran in one day. I could take out in one hour.
I could have their entire energy, everything, every one of their plants, their electric generating plants, which is a big deal. And I hate to do it because if I do it, it takes you 10 years to rebuild. They'll never be able to rebuild it. I could take out Iran in one day. I could take down in 1 hour. I could have their entire energy, everything, every one of their plants, their electric generating plants, which is a big deal. And I hate to do it because if I do it, it takes you 10 years to rebuild. They'll never be able to rebuild.